ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క నివాస స్థలము మరి ఎవరూ సమీపింపరానటువంటి మహా తేజస్సు. మరి కొన్ని కాంతి సంవత్సరాలు, మరి లక్షలు అనుకోవచ్చు, కోట్లు అనుకోవచ్చు, నాకు తెలియదు. కానీ కొన్ని కాంతి సంవత్సరాలు దూరములో దేవుడు చేసినటువంటి భూమి ఆకాశముల గురించి మనము ధ్యానము చేసుకొనిచ్చు ఉన్నాం. దేవుడు మొట్టమొదటగా వెలుగు సృష్టించినాడు. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అని మొదటి నుంచి మనము చదువుకుంటూ ఉంటున్నాం, చెప్పుకుని ఉంటున్నాం. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అంటే 4వ రోజున దేవుడు సూర్యుని చేస్తూ ఉంటున్నాడు. మరి మొదటి రోజున, 2వ రోజున, 3వ రోజున మరి భూమి మీద వెలిగించినది ఎవరు అనే విషయాలు చాలా కన్ఫ్యూజ్గా ఉంటూ ఉంటాయి. దేవుడు ఆయన ఉన్నతమైన స్థలములో నుంచి ఈ భూమి మీదకి వచ్చి పని చేస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన ఈ భూమి మీదకి వస్తూ ఉంటున్నాడు, మరలా ఇక్కడ పని చేసుకుని మరలా వెళ్ళిపోతూ ఉంటున్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చుట్టూ వెలుగు ఉన్నది, ఆయన కలుగు చేసిన వెలుగు కూడా ఉన్నది. ఆ వెలుగులోనే ఆయన 3 రోజులు పనిచేసినట్లుగా దేవుని యొక్క వాక్యము కనబడుతూ ఉంటున్నది. ఆయన లేనప్పుడు చీకటి, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు వెలుగు. ఉదయం ఎలాగైతే సూర్యుడు మనకి ఉదయిస్తున్నప్పుడు సాయంత్రం వరకు వెలుగు ఉంటున్నదో, అలాగే మళ్ళీ రాత్రి ఉంటున్నదో, అలాగే కలుగుతూ ఉన్నట్లుగా బైబిల్ని బట్టి మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నామని మనం చేస్తూ ఉంటున్నాం. ఇక దేవుడు ఈ భూమిని చేసిన తర్వాత, మరి భూమిని చేసి అలాగే వెలుగును సృష్టించి, భూమి మీద వెలుగును సృష్టించి, ఈ భూమి మీద మరి పై జలములను కింద జలములను వేరు చేసి, ఈ భూమి మీద వృక్ష జాతిని వాటి జాతి ప్రకారంగా గడ్డిని, వాటి జాతి ప్రకారంగా చెట్లను, విత్తనములిచ్చు వృక్షములను మొలిపించి, మరి వాటి కొరకు సూర్యుని యొక్క కాంతిలో వాయి బ్రతుకుట కొరకు, దేవుని బిడ్డల ఆ వెలుగులో మనము జీవించుట కొరకు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్లాన్, ఒక యుగమంతా కూడా ఇవన్నీ కూడా భూమి మీద ఉండాలి అని దేవుడు గొప్ప ఉద్దేశము కలిగినటువంటి వాడై, మరి నేలుటకు పగటిని ఏలుటకు ఒక జ్యోతిని, రాత్రిని ఏలుటకు మరొక జ్యోతిని మరి దేవుడు కలుగు చేశానని, నక్షత్రములను కలుగు చేశానని మరి దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. అంతేకాదు, వీటిని బట్టి అవి మానవులకు కాలములను నిర్ణయిస్తూ ఉంటున్నాయి. సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించడానికై ఉండునుగా. కానీ దేవుడు ఈ కార్యములు చేస్తూ ఉంటున్నాడు. మానవుని యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యములు ఇక్కడ తలపెడుతున్నట్లుగా మనం ఇంకా అప్పుడు పుట్టలేదు. అప్పుడు ఎవరు కూడా భూమి మీద ఆదాము కానీ ఎవరు కూడా పుట్టలేడు. కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్లాన్ చూడండి, ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడో. ఈ విషయాలు మనము గమనించాలి. భవిష్యత్ జ్ఞాని ఆయన 1 రోజుకి, 2 రోజులకి, లేదా సంవత్సరానికి, 2 సంవత్సరాలకి మనిషిని చేయలేదు. కానీ దీర్ఘాయుష్మంతుడుగా లోకం చెబుతూ నిండు నూరేళ్లు కలిగిన వాడుగా దేవుడు చేశాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా అంత అద్భుతంగానే ఉంటాయి. అలాగే దేవుడు మానవుల్ని చేశాడని లేఖనం చెప్తుంది. ఆ మానవుడు మరి సూర్యుని యొక్క వెలుగులో, చంద్రుని యొక్క వెలుగులో, నక్షత్రముల యొక్క వెలుగులో జీవించాలని వాటికి దూరమును ఏర్పాటు చేసి, సూర్యుడు ఎంత దూరంలో ఉండాలో భూమికి, అలాగే చంద్రుడు భూమికి ఎంత దూరంలో ఉండాలో,
మరి రాత్రిని వెళ్ళడానికి, పగటిని వెళ్ళడానికి, మరి ఇక సూర్యమండలములను, చంద్రమండలములను, నక్షత్ర మండలములను ఆయన చేసి ఉంటున్నాడు. మరి సూర్యుడు ఒకవేళ భూమికి కొంచెం దగ్గరలో వచ్చాడు అనుకోండి, మొత్తం భూగ్రహమే ఉండదు. ఒకవేళ సూర్యుడు కొంచెం పైకి వెళ్ళాడు అనుకోండి, భూగ్రహం మీద మనుషుని జీవితం మనుగడ కష్టమైపోతూ ఉంటుంది. అంత మంచి గడ్డగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుడు శీతోష్ణ స్థితి కలిగించేలాగా, ఉండేలాగా, మానవుని మనుగడకు ఉండేలాగా, మానవుని యొక్క ఆయుష్కాలం అంతా కూడా క్షేమంగా బ్రతికేలాగా దేవుడు ఆకాశమందు గొప్ప జ్యోతులను కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సూర్యుడు దేవుని యొక్క వెలుగునకును, దేవుని యొక్క శక్తికిని ప్రతీకగా కనబడుతూ ఉంటున్నాడు. సూర్యుడు దేవుని యొక్క వెలుగునకును, సూర్యుడు దేవుని యొక్క శక్తికిని ప్రతీకగా నిలబడుతూ ఉంటున్నాడని దేవుని యొక్క వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి మరి భక్తులు కూడా మనకు కనిపించే ఈ సూర్యుని దేవుని స్తుతించలేరు, కానీ మనకు కనిపించినటువంటి నీటి సూర్యుడైనటువంటి దేవుణ్ణి వారందరూ కూడా స్తుతించినట్లుగా, వారందరూ కూడా దేవుణ్ణి కొనియాడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనములో కోరవ కుమారులు ఇలాగ ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నారు. దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రభువును గురించి, ఆయన సృష్టిని గురించి, లేదా ఆయన యొక్క ప్రభావమును గురించి మరి భక్తులు అనేక మంది కొనియాడుతూ ఉంటున్నారు. చాలా అందరూ కూడా ఈనాడు అనేక మంది ప్రవక్తలు కానీ, అనేక మంది దీర్ఘదర్శులు కానీ, అనేక మంది సేవకులు కానీ అందరూ కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారు ఆయన ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తూనే ఉంటారు. ఆయన భవిష్యత్ జ్ఞానమును జ్ఞాపకము చేసుకుని కీర్తిస్తూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు. ఎందుకంటే మన దేవుడు కీర్తనీయుడు. ఎంతైనా ప్రభువుని స్తుతించాలి, ఎంతైనా ప్రభువుని ఆరాధన చేయాలి. దేవుని సన్నిధానములో స్తుతి ఆరాధనే దేవునికి అత్యంత మరి ధూపముగా ఆయన ఆంగ్రాడిస్తూ ఉంటాడని కూడా బైబిల్ చెబుతూ ఉంటున్నాడు. ఎందుకంటే స్తుతి యాగమర్పించువాడు ఆయనను ఘనపరుస్తూ ఉంటున్నాడట. స్తుతి యాగమర్పించువాడు ఆయన ఘనపరుస్తూ ఉంటున్నాడు. ఆయన ఘనపరిచిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తూ ఉంటున్నాడని లేఖనము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. అందుకొరకు మొన్న ఆదివారం జరిగిన సంఘటన ఎవరు? ప్రపంచ వరల్డ్ కప్లో జెమీమా చూడండి, ఆమె దేవుణ్ణి ఘనపరిచింది. ఆమె దేవుణ్ణి ఎలా కనపరిచిందంటే ప్రపంచమంతా కూడా చూస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, అన్ని దేశాలు కూడా వృద్ధులు మొదలుకొని, మరి చిన్నవారు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని అందరూ కూడా అవన్నీ చూస్తూ ఉంటున్న సమయంలో ఒక్క మాట అన్నది. ఆమె అన్నది, ఈ విషయం నాకు దేవుడిచ్చినది, ఈ విషయం వెనకాల నాకు జీసస్ క్రైస్తు ఉన్నారు అని ఒక మాట చెప్పినప్పుడు ప్రపంచమంతా కూడా దేవుని బిడ్డలారా, దేవుని ఎరగనటువంటి వారు కూడా దేవుని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దేవుడు చేశాడు ఆ పని. ఎందుకంటే అక్కడ ఆమె జెమీమా ప్రభువుని ఘనపరిచింది. అలాగే ప్రభు ఆమెను ఏం చేశాడు? ఘనపరిచాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు అందరూ కూడా ఘనపరుస్తూనే ఉండాలి. మరి అన్ని వేళలలో కూడా
దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఆ విద్యను మనము నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధంగా ఉండాలి. అంతేకాదు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం కూడా నేర్చుకోవాలి. కొన్ని సందర్భాలు ఇది అసాధ్యము, కానీ సాధ్యముగా మనము దాన్ని స్వీకరించినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని యొక్క శక్తి సామర్థ్యములను ఎరిగిన వారమై ఉంటామని మనం సమస్తమైన చేతుల్లో ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాం. భవిష్యత్ జ్ఞాని మనం పుట్టకముందు ఎన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఎవరి కొరకు? మొదటి రోజు చెప్పాను మీకు నేను. ఎవరి కొరకు? మన కొరకి. ఆకాశములో కనబడేవి, కనబడనివి, ఆకాశములో జీవము కలిగినవి, జీవము లేనివి, భూమి మీద కనబడేవి, కనబడనివి, భూమి మీద జీవము కలిగినవి, జీవము లేనివి, ఈ భూమి మీద అనేకమైనవి ఉన్నాయి. అలాగే సముద్రములో కనిపించినవి, కనబడనివి అనేకమైనవి ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన ఇవన్నీ ఎవరి కొరకండి? మానవుల కొరకే చేశాడు. ఓ మానవులారా, మిమ్మల్ని చూసి నేను ఆనందిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుడు మీ ఎడల ఎంత గొప్ప సంకల్పము కలిగి ఉన్నాడు అని పరలోకములో ప్రధాన శిల్పిగా ఉండి ఆయన యందు నరులను చూసి ఆనందిస్తూ ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఆయన ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉంటున్నాడు. ఆయన మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచి రక్షణ సిద్ధము చేసి పరలోకమునకి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళిపోయి విజ్ఞాపన చేస్తున్నాడని మనం అనుకుంటూ ఉంటున్నాం. కానీ ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. నిరంతరము పనిచేస్తున్నటువంటి వాడు, నిరంతరము ఏలుచున్నటువంటి వాడు, నిరంతరము కార్యగు దేవుడు. అంటే కార్యాలు తలపెడతాడు, కార్యాలు ముగిస్తూ ఉంటాడు. అవి శాశ్వతమైన కార్యాలుగా మనకు దేవుడు కనపరుస్తూ ఉంటున్నాడని నేను మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయములో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని గురించి, తన్ను గురించి ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటున్నారు. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారరా, మరి నా తండ్రి ఇదివరకు పని చేస్తూ ఉంటున్నాడు, నేనును చేస్తూ ఉంటున్నాను. అంటే తండ్రి పని చేస్తూ ఉన్నాడు, కుమారుడు కూడా పని చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? పని చేస్తూనే ఉంటున్నారు. వాళ్ళు విశ్రాంతులు లేరు, కానీ వాళ్ళు విశ్రాంతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పని చేస్తూనే ఉంటున్నారు. ఎవరి కొరకు? మానవుల కొరకు. మనం చెప్పుకున్న మాట 4వదేనా, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు చేసిన దినాన మనం పుట్టామా భూమి మీద? పోనీ ఆదాము పుట్టాడా? అవ్వమ్మ మరి సృష్టింపబడ్డా? అవ్వమ్మ సృష్టించబడిందా? అంటే అవ్వమ్మ సృష్టించబడలేడు, ఆదాము కూడా సృష్టించబడలేడు. దేవుడి భూమి మీద మానవునికి కావలసినటువంటి జీవనమునకును, జీవితానికి, మనుగడకును కావలసినటువంటి సకల సౌకర్యాలన్నీ కూడా ఈ భూమి మీద కలుగు చేస్తూ దేవుడు మన కొరకు కార్యములన్నీ చేస్తూ ఉంటున్నాడు అని ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. మరొక మాట ఏంటంటే, చూడండి, ఒక చిన్న జీవితం అన్నది అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం అని, చేద మీద నూతులోంచి నీళ్లు తోడుతున్నప్పుడు చేద మీద ఒలికిపోయి నీటి వంటి వారమని, నేల మీద ఒలకబడిన తర్వాత మరలా ఎత్తలే నీటి వంటి వారమని మరి భక్తులు అందరూ కూడా ప్రభు దగ్గర మాట్లాడుకున్నారు, వారి జీవితం గురించి మాట్లాడుకున్నారు. చూడండి, ఒకవేళ నిజంగా అటువంటి జీవితమే అయితే మరి ఈ జీవితము కొరకు ఈ లోకమును సృష్టించి ఇంతకంటే ఉన్నతమైన దాని కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. దాని కొరకు ఈ అల్పమైన జీవితాన్ని శాశ్వత జీవం చేయాలనుకుని దేవుడు పరలోకమును ఆయన ప్రేమించిన ప్రియుల కొరకు, బిడ్డల కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడని సంగతి మనం మర్చిపోకూడదు. అప్పటికి ఆదాము పుట్టలా, కానీ ఆదాము కొరకు ఏం చేస్తున్నాడు? పరలోకమును సిద్ధపరుస్తూ ఉంటున్నాడు.
ఆదాము కొరకు మహిమను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆదాము కొరకు అక్షయతను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆదాము కొరకు జీవమును సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. యుగ యుగాలు ఉండే వాతావరణాన్ని కూడా అక్కడ సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఎక్కడికైనా రాగలము, ఎక్కడికైనా వెళ్ళి రాగలగని స్థితి మన ఎవరికొరు స్వయం ప్రకాశులుగా చేయబోతూ ఉంటున్నాడు అనే సంగతిని మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని భవిష్యత్ జ్ఞానం అది. కనుక ప్రభునందు ప్రేమ ఆయన పని చేస్తూనే ఉంటున్నాడు. అందుకని కీర్తన గ్రంథము 68వ అధ్యాయము, కీర్తన గ్రంథము 68వ అధ్యాయములో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇక్కడ మరి దావీదు భక్తుడు ఉంటున్నాడు 33వ వచనం, అనాదిగానున్న ఆకాశాకాశ వాహనమెక్కువానిని కీర్తించుడి అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అనాదిగా అనాది అంటే ఆది కాలమునకు పూర్వకాలమును ఏమంటారు? అనాది కాలం అంటూ ఉంటారు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి నక్షత్రాలు, సూర్య చంద్ర నక్షత్రాలు ఏమీ లేవు. ఆయన ఒంటరిగా ఉన్న సమయములు అంటే దాన్ని అనాది కాలమున ఆకాశ వాహనమెక్కువాని కీర్తించుడి. ఆయన తన స్వరమును వినబడి చేయును, అది బలమైనటువంటి స్వరము అని కనబడుతుంది. ఆయన ఎప్పుడు కూడా పనులు చేస్తూనే ఉంటున్నాడనే సంగతి మీకు గుర్తు చేయడానికి ఈ మాటను తీసుకున్నాను. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ప్రేమించి ఈ కాలములో దేవుడు మనల్ని పుట్టించాడు. అందుకని అన్నాడు కదా, ఆ కాలమందు మోషే పుట్టాను, ఈ అకాలమందు నేను పుట్టానని పౌలు అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మరొక మాట ఏంటంటే, దేవుడు చంద్రుని కూడా చేశాడు. చంద్రుడు దేనికి ప్రతీక? ఏమండి, చంద్రుడు మనిషి యొక్క మనసును సూచిస్తూ ఉంటున్నది. అంతేకాదు, స్త్రీ స్వభావాలకు ప్రతీకట. చంద్రుడు మనసును సూచిస్తూ ఉంటున్నది. స్త్రీ స్వభావాలకు ప్రతీక. సముద్రాలు, నదులు, జలాలు, పూలు వంటి సహజ వస్తువులు కూడా ప్రతీక అని పెద్దలు చెబుతూ ఉంటారు, మేధావులు చెబుతూ ఉంటున్నారు. అనగా చంద్రుని చూస్తున్నప్పుడు ప్రభునందు ఒక రకమైనటువంటి పౌర్ణమి నాడు చూసిన అందరూ సంతోషంగా ఉంటారు. ఆ చక్కటి వెలుగులో ఆ కళలు, ఆ యొక్క అందము, ఆ ప్రశాంతత అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సృష్టిలో దేవుడు మన ద్వారా, మనతో ఆ సృష్టి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యుడు స్వయం ప్రకాశి, చంద్రుడు స్వయం ప్రకాశి కాదు. సూర్యుడి నుంచి ఎంత వేడైతే తీసుకుంటూ ఉంటాడో, మొట్టమొదట సూర్యుని యొక్క కిరణాలు చంద్రుని మీద పడుతూ ఉంటున్నాయి, చంద్రుని మీద పడిన కిరణాలు భూమి మీదకి వస్తూ ఉంటున్నాయి. అంటే మొట్టమొదటి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ కిరణాలు ఎవరిని పడుతున్నాయి? చంద్రుని మీద పడుతున్నాయి. ఆ కిరణాలన్నీ తీసుకుంటూ ఉంటున్నాడు. రాత్రి వేళ ఎంత తీసుకుని అంతగా ప్రకాశంగా కనబడుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది మనకంటే, దేవుడు సిద్ధపరుస్తున్నాడు మన ఆశీర్వాదములు, మన ఓటలు అన్నీ కూడా ఎవరి యందు ఉన్నాయన్నమాట? చంద్రుని యొక్క ఆ కాంతి, చంద్రుని యొక్క ఆ వెలుగు, చంద్రుని యొక్క కళలు, చంద్రుని యొక్క మరి ఉనికి అంత దేని మీద ఆధారపడి ఉన్నది? సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది. అలాగే మన యొక్క ఆశీర్వాదములు, మన యొక్క దీవెనలు, మన యొక్క మరి మనుగడ, మన యొక్క సమస్త విధములైనటువంటి కృపలన్నీ కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? దేవుడైన యెహోవా మీద ఆధారపడి ఉన్నది. రక్షణ కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నది, విమోచన కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నది. కనుక సూర్యుడి నుంచి మనము శక్తిని పొందుకోవాలి. నీటి సూర్యుడైనటువంటి దేవుని దగ్గర నుంచి అనుదినము శక్తిని పొందుకోవాలి. యేసు ప్రభువు వారు చెప్పిన ప్రార్థనలో వారికి శిష్యులకు నేర్పించాడు, అనుదినము మాకు ఆహారము, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమంటూ ఉంటాడు. ఆ గురు కూడా అంటూ ఉంటాడు, ప్రభువా మరి మాకు పేదరికం తీసుకురావద్దు, ఐశ్వర్యం కూడా తీసుకురావద్దు, మాకు అనుదిన ఆహారం మాకు దయచేయమని అడుగుతూ ఉంటూ ఉంటాడు అంటున్నాడు. కనుక
దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుంచే మనం ఈవులన్నీ పొందుకోవాలి. ఏదైనా సరే అది క్షేమం అనేది దేవుని దగ్గర నుంచే పొందుకోవాలి. ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర నుంచే పొందుకోవాలి. ఆయన ఆశీర్వాదములు, ఆయన ఆశీర్వదించేవాడు. మనం ఆశీర్వదిస్తే మరి ఆశీర్వదించబడరు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు. మన కష్టార్జితం మనకు ఆశీర్వాదం ఇవ్వదు, కానీ ఆ కష్టార్జితమే దేవుని ఆశీర్వాదం ఉంటే ఆశీర్వాదం మనకు దొరుకుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళన, మన మనుగడ మనం బ్రతకలేము, కానీ మనుగడ సాగించలేము, కానీ ఆ మనుగడ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. మన సంపాదన మీద, మన మనుగడ మీద, మన యొక్క జీవితం మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. అందుకని మరి యాకోబు పెనీయేలు స్థలము దగ్గర అన్నిటికంటే ముఖ్యంగా ఆశీర్వాదం కావాలనుకున్నాడు, జ్యేష్ఠత్వం కావాలనుకున్నాడు, సంపాదించుకున్నాడు. తర్వాత ఏం కావాలనుకున్నాడు? ఆశీర్వాదం కావాలనుకుంటున్నాడు, సంపాదించుకున్నాడు. దేవుని దగ్గర దెబ్బలాడి మరి పోరాడి మరి సంపాదించుకున్నాడని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు. సూర్యుని నుంచి ఎలాగైతే వెలుగు పొందుకుని ప్రకాశిస్తుందో చంద్రుడు స్వయం ప్రకాశ్ కాదు. చంద్రుడు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటున్నాడు, మనము కూడా ఈ భూమి మీద ప్రకాశించాలి. అందుకని యేసుప్రభువు వారు ఆ కొండ మీద ప్రసంగములో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు సారము కలిగించేవాళ్ళు. సూర్యుని ద్వారా చంద్రుడు ఎలాగైతే మరి ఈ గొప్ప ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు, అలాగే దేవుని ద్వారా మనం ఈ గొప్ప ఐశ్వర్యం కలిగి ఉండి లోకమును వెలిగించాలి అంటూ ఉంటున్నాడు. అంటే నీవు వెలిగించటమే కాదు, దేవుని వాక్యము నీలోంచి వచ్చి అనేక మంది మనుషులు ఏం చేస్తుందంట? వెలిగించుచూ ఉన్నదని చెబుతూ ఉంటుంది. అది లోకములకు వచ్చుచూ ప్రతి మనుషుడు ఏం చేస్తుంది? వెలిగిస్తూ ఉంటుంది. అంటే వెలిగించటం అనగా వారిలో ఉన్న చీకటి, వారిలో ఉన్న పాపము, వారిలో ఉన్నటువంటి దుష్టత్వము, వారిలో ఉన్నటువంటి అవిధేయత, వారిలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి చీకటి ప్రభావం, అజ్ఞానము కూడా ఈ చీకటి తొలగించి వేస్తూ ఉంటుంది. అప్పుడు కన్నులకి ఏమొస్తుంది? వెలుగు వస్తున్నది. ఆ వెలిగే సత్యము, ఆ సత్యమే జీవము, ఆ సత్యమే మార్గము, ఆ సత్యము వెలుగు జీవము కలిసి మన ప్రభు అయినటువంటి దేవాది దేవుని యొక్క ప్రతీక, దేవాది దేవుని యొక్క రూపము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి దేవుడు సూర్యుని చంద్రుని చేశాడంటే దాని వెనకాల ఎంతో మరి కార్యక్రమం ఉన్నదని మరి మనం గ్రహించి, భవిష్యత్ జ్ఞానాన్ని గ్రహించి మనమందరం కూడా దేవుని సన్నిధానంలో కృతార్థులమై మరి ఆయన నీడలో బ్రతికి ధన్యులమవుదాము. రండి, దేవుడి మాటలు మన వినికుడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దయచేసి ప్రార్థనలో గడుపు.